డెవలప్మెంట్ అనేటువంటిది ఈ మిషనరీ ద్వారా జరిగింది. ఆ మిషనరీల గురించినటువంటి పరిచర్య, ఆ పరిచర్య గురించినటువంటి వివరాలు మీరు ఎక్కువగా మీ యొక్క వర్తమానాల్లో, మీ యొక్క సభల్లో, మీ యొక్క సెమినార్స్ లో చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి దేశద్రోహి. అతడు బ్రిటిష్ వాళ్ళని పొగుడుతూ ఉన్నాడు, కాటన్ వాళ్ళని పొగుడుతూ ఉన్నాడు, బియ్యం చేసి పొగుడుతూ ఉన్నాడు. లేకపోతే ఇంకొక వ్యక్తి వేరే దేశానికి వెళ్ళి మన దేశానికి వచ్చి మన ప్రజల్ని క్రైస్తవులుగా మార్చినటువంటి వారిని ప్రవీణ్ పగడాల వారిని మంచివాడు అని పొగుడుతూ ఉన్నాడు. కాబట్టి ఈయన దేశద్రోహి అని మీ గురించి చాలా మంది మిమ్మల్ని టార్గెట్ చేసింది. మొన్నటి దాకా వాళ్ళే అంటున్నారు అనుకున్నాను. ఇంటికి పిలిచి మరి అంటున్నారు కదా నన్ను ప్రజద్రోహి అంటున్నారంటాం. ప్రెస్ వాళ్ళలో ఒక మంచి గుణం ఉంటుంది ఏంటంటే అనాల్సిందల్లా అనేసి పక్కన క్వశ్చన్ మార్క్ వేస్తారు. అనాల్సిందల్లా అనేసి పక్కన క్వశ్చన్ మార్క్ వేస్తారు. వాడు ప్రవీణ్ పగడాల దేశద్రోహి క్వశ్చన్ మార్క్ అంటే అన్నట్టు ఉంటది, క్వశ్చన్ మార్క్ వేసినట్టు అమ్మా ఎంత తెలియదు. కానీ లోపల కదా అందరిది అలా కాదు. ఈయన మా నాయకుడు మీకు తెలియదే ఉంది. ఈయన పిలిచేదే వచ్చాను నేను, ఆయనకు తెలిసి నేను ఏంటో. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఎందుకు ఈ భావన, ఎందుకు దీని గురించి నేను ఎక్కువ మాట్లాడతాను అని అంటే, భారతదేశంలో భవిష్యత్తులో మన పిల్లల గురించిన చింత, భవిష్యత్తులో మన పిల్లలు ఎలాంటి దేశానికి వాళ్ళకి ఇచ్చేస్తాం మనం అన్న ఒక రకమైన ఆందోళన. ఏ అభవిష్యత్తులో తెలియని మన అమాయక పిల్లలు తెలుసుకుంటే, మొన్నటికి మొన్న ఐసిఎస్సి అనే ముద్రణా సంస్థ, అంటే ఐసిఎస్సి సిలబస్ ఉంటుంది కదా, సిబిఎస్సి, ఐసిఎస్సి, ఎన్సిఆర్టీ, అలాగే స్టేట్ సిలబస్ ఉంటాయి. ఐసిఎస్సి సిలబస్ వాళ్ళు ఏమని రాస్తున్నారు అని అంటే, వాళ్ళ పుస్తకాలలో 10th క్లాస్ పుస్తకాలలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులు పోలీసు బలగము, మిలిటరీ బలగం ఉపయోగించి ప్రజలను క్రైస్తవులు చేశారని, క్రైస్తవులు ఈ దేశానికి ఏమి చేయలేదని, క్రైస్తవులు ఈ దేశానికి పట్టినటువంటి ఒక చెడ అని, ఈ దేశాన్ని సర్వనాశనం చేసే వాళ్ళలో వీళ్ళు ప్రప్రథములని, మనం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నామని కాలంలో మన పిల్లల మనస్సులో కూడా క్రైస్తవుల పట్ల ద్వేషం, క్రైస్తవులను ఊచకొట్టపోయాలి, క్రైస్తవులు ఈ దేశంలో నుంచి తరిమేయాలి, క్రైస్తవులు ఈ దేశానికి ముప్పు అన్నటువంటి భావనను సమాజంలో తీసుకుని వచ్చే పనిని ఇంటెలెక్చువల్ గా, అంటే భావజాల పరంగా వాడుతూ వస్తున్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే, వారు భయపడిపోయిన లోపం, వారు తిరిగి ఆలోచనలో ఉన్నారు. ఏంటా తిరిగి ఆలోచన అంటే, ఈ క్రైస్తవులు వస్తే సమానత్వం గురించి మాట్లాడతారు. సమానత్వం మాట్లాడితే నా బ్రాహ్మణత్వం ఏమవుతుంది, సమానత్వం మాట్లాడితే నా క్షత్రియత్వం ఏమైపోతుంది, సమానత్వం మాట్లాడితే నా వైశ్యత్వం ఏమిటి అన్న భయం అర్థమవుతుందా? ఆ భయం కారణంగా నేను శత్రువు, ఆ భయం కారణంగా నేను శత్రువుని వాళ్ళకి. నేను క్రైస్తవ మతంలో పుట్టటమే దేశద్రోహి అని చెప్పడానికి వారు కూడా మొట్టమొదటి క్వాలిటీ.